ఊరిని గిదిన్ని గిట్ల కూడా తినచ్చా? టేస్ట్ చూస్తే మాత్రం వారే వా, ఇక ప్రతి ఒక్కరైతే ఫిదా అయిపోతారులా. ఏ నూడిల్స్ కాదు, మ్యాగీ కాదు, ఒక్కసారి మంచిగా చూడాలి సేమియాతో చేసిన టిఫిన్. ఇలా మాత్రం మా ఇంట్లో ఇది దేత్తడి పోషమ్మ గుడి అనేటట్టున్నది. ఇక టిఫిన్ అయితే మాత్రము బారేవా. దాదాపు 3-4 ఏళ్ళు అవుతుంది కావచ్చు, అప్పుడు ఎప్పుడో చేసిన ఇట్లా సేమియా ఉప్మా అని. కానీ దాని తర్వాత ఇక అసలు చెయ్యనీకి కూడా వీల్లేదు. ఎందుకంటే తెచ్చినామోనంటే దవ్వ సేమియా చేస్తే దవ్వ గుట్టు కూడా తాగుతా. కానీ ఇట్లా టిఫిన్ చేద్దామంటే ఎప్పుడు కుదరలే. ఇక ఇప్పుడు మళ్ళీ కూడా కుదుర్చుకున్నా. ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేట్లా బ్రాండ్ అంబాసిడర్లా సేమియా అంటే సూపర్ టిఫిన్లా. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం కూడా ఉండనే ఉండదు. ఇక చూడాలి, ఇక నార్మల్గా పోపు అయితే వేసేసి అందులో మనకి ఎక్స్ట్రా క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, క్యాప్సికము, ఇక ఇట్లా ఏమైతే ఎక్స్ట్రాలు కావాలో అవన్నీ వేసుకొని జర్రకి ఇవన్నీ కాలేదాకా గింతంత ఉప్పు వేసి జర్ర అంతసేపు ఆగినామంటే అవి కూడా మంచిగా కుక్ అవుతాయి. ఇక దాని తర్వాత మన సేమియా కొలత తీసుకొని దాని కొలతకు తగ్గట్టుగా మనం నీళ్ళు పోసి మసలిచ్చినామంటే ఇక మసిలిన తర్వాత ఇవి ఒకసారి గుమ్మరించినాం అనుకోండి అవి అట్లనే గడ్డలు ఉంటాయి. అందుకనే చిన్నగా జల్లడ పట్టినట్టు పోసినాం అనుకోండి అప్పుడు విడివిడిగా ఉంటాయి, సూపర్గా అవుతాయి. ఇక ఇప్పుడు చిన్నదో మిడిల్గానో మంట పెట్టేసి చిన్నగా మెల్లగా కలుపుతూ ఉన్నామంటే కథమే అయిపోయింది. ఇక ఉప్పు మనం స్టార్టింగ్గా మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఒకసారి చూసుకొని ఇక మంచిగా టేస్ట్ ఉందా లేదా అని చూసినాం అనుకోండి చాలు. ఇక పైనుంచి ఇది కూడా మంచిగా మనకు అరగనికి ఇంకా మంచి ఫ్లేవర్ కూడా యాడ్ కానికి ఇక ఈ కొత్తిమీర పుదీనా శివర ఆఖరికి ఎంత సింపుల్గా ఉందిలా. 10 నిమిషాలు కూడా పట్టలే పోయి కదా టిఫిన్ చేయడానికి. గంతే ఇక ఉడుకుడుకు తెచ్చుకున్నామా. ఇక ఎండాకాలం కదా ఉఫ్ అనుకుంటే ఇక తినుడు సిరు చేసేడే. కానీ నిజంగుల్లా ఎంత టేస్ట్ బాగుందని అంటే మాత్రము దీని ముందు వేరే టిఫిన్లు అన్నీ కూడా ఆరోగ్యకరం కాదు, అంత హెల్దీనేమి అయ్యి ఇక బయట చేసేదంటే మన వల్ల కాదు, టైమింగ్ కూడా ఎక్కువ పడుతుంది. ఇదైతే మొత్తం అంతా చేపట్ల ఈజీగా తినేయచ్చు. దాంతోపాటుగా మనకి మిగిలిన వెజిటేబుల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వద్దనకుండా మన పిల్లలు కూడా తింటారు, పెద్దోళ్ళు తిన్నా కూడా పానం సూపర్గా ఉంటుంది. మంచిగా ఉంది కదా మరి.